Hello, my name Dr. Balaji Santosh Physiotherapist and sports physiotherapist and Visakhapatnam నేను చేస్తాను క్వీన్స్ ఎన్ఆర్ఏ అండ్ ఎస్కే ఫిజియోథెరపీ ఆర్ట్ అండ్ న్యూరో రీహాబిలిటేషన్ చేస్తాను. ఇప్పుడు మెన్స్కల్ ఇంజరీ అయిన వాళ్ళకి రీసెంట్గా మెన్స్కల్ ఇంజరీ అయిన వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ వీడియో ద్వారా మీకు ఒక 1 minute చెప్దాం అనుకుంటున్న ఎక్సర్సైజెస్. ఫస్ట్ మెన్స్కస్ ఇంజరీలోని మీడియల్ అండ్ లాటరల్ మెన్స్కస్ రెండు ఉంటాయండి. మీడియల్ లాటరల్ మెన్స్కస్ రెండు ఇంజరీలు అయినా కూడా మనకి కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ థింగ్, పడుకొని లెగ్గానే కింద ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ బెడ్ టైం నుంచి పడుకొని లెగిస్తాం కదా, ఆ టైంలో కాలు పెట్టగానే కాలు పెట్టేస్తాను, కాలు లాక్ అయిపోతుంది అనమాట. రెండోది ఏంటంటే కూర్చొని ప్రొలాంగ్ సిట్టింగ్, కూర్చొని మనం ఒకేసారి లెగిసినా కూడా కాలు లాక్ అవుతుంటది అనమాట. మూడవది ఏంటంటే మనం స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ దిగినప్పుడు మాత్రం చాలా భయపడిపోతుంది అనమాట. స్టెప్స్ మనం ప్రాపర్గా దిగలేమన్నమాట. తర్వాత ఏమైనా హైట్ ఎక్కుతున్నప్పుడు మనకి ఏం పర్లేదు, హైట్ మీద నుంచి కిందకి దిగుతున్నప్పుడు కానీ తర్వాత అప్పుడు కూడా మనకి ఇంప్రాపర్ మూమెంట్ వచ్చి మనం భయం వేస్తుంటుంది, మనం చేయలేమండి. ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ ద మెన్స్కల్ ఇంజరీ. ఫస్ట్ మెన్స్కల్ ఇంజరీ ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ఎలా చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు నేను డిస్కస్ చేస్తున్నానండి. ఈ ఎక్సర్సైజెస్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కంపల్సరీగా చేసుకుంటే మంచిదండి ఇవి ఎక్సర్సైజెస్. ఫస్ట్ మెన్స్కల్ ఇంజరీ వచ్చిన వాళ్ళకి ఏంటి చెయ్యకూడదనే విషయాన్ని ముందు చెప్తా అండి, అది మీరు ఫాలో అవ్వండి. ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ ద మెన్స్కల్ ఇంజరీ. ఫస్ట్ మెన్స్కల్ ఇంజరీ ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ఎలా చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు నేను డిస్కస్ చేస్తున్నానండి. ఈ ఎక్సర్సైజెస్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కంపల్సరీగా చేసుకుంటే మంచిదండి ఇవి ఎక్సర్సైజెస్. ఫస్ట్ మెన్స్కల్ ఇంజరీ వచ్చిన వాళ్ళకి ఏంటి చెయ్యకూడదనే విషయాన్ని ముందు చెప్తా అండి, అది మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ స్క్వాట్స్ చేయకూడదు, ఇవి మనం ముందు చేయకూడదండి. అంటే రీసెంట్గా వచ్చిన మెన్స్కల్ ఇంజరీ వారు ఇవి చేయకూడదు, ఇవి కాంట్రా ఇండికేషన్ అండి. మెన్స్కల్ ఇంజరీ వారు ఈ నీలింగ్ ఈ పొజిషన్ కూడా చేయకూడదు, ఇది కాంట్రా ఇండికేషన్ అండి. ఇవి చేసినా కూడా మెన్స్కస్ మీద అండ్ నీ జాయింట్ మీద ప్రెజర్ పడి పెయిన్ వస్తుంటుందండి. మెన్స్కల్ ఇంజరీ వారు ఈ క్రాస్ సిట్టింగ్లోని ఇలాగా కూడా కూర్చోకూడదు, ఇలా కూర్చున్నా కూడాను నీ జాయింట్కి పెయిన్ వస్తుంది, మనకి ఎక్కువగా పెయిన్ వస్తుంటుంది. మెన్స్కస్ ఇంజరీ ఉన్నారు ఈ పొజిషన్లో కూడా క్రూక్ పొజిషన్ అంటారు, ఇండియన్ టాయిలెట్ పొజిషన్ అంటారు, ఈ పొజిషన్లో కూడా మెన్స్కల్ ఇంజరీ వాళ్ళు చేయకూడదు. మెన్స్కల్ ఇంజరీ స్కిప్పింగ్ కానీ ఇలాంటి జంపింగ్స్ కూడా, తర్వాత ట్రంపలిన్ గట్రా చేయిస్తుంటారండి, ఇది కూడా మనం చేయకూడదు. మెన్స్కల్ ఇంజరీ ఉన్నారు ఎప్పుడు కూడా ఏదైతే లింబు అంటే ఏ కాలుకైతే ఇంజురీ అయిందో ఆ కాలు మీద ఎక్కువ బరువు పెట్టి నించోకూడదు, ఇలా నించున్నా కూడా పెయిన్ ఎక్కువ అవుతుంటుంది, రాత్రిపూట ఎగ్రవేట్ అవుతుంటుంది. మెన్స్కస్ ఇంజరీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం కాంట్రా ఇండికేషన్స్ చెప్పుకున్నాం. కాంట్రా ఇండికేషన్ స్టెప్స్ ఎక్కడం దిగడం కూడా మనం చేయకూడదండి. తర్వాత మనం రీసెంట్ మెన్స్కల్ ఇంజరీ సైక్లింగ్ కూడా చేయకూడదండి, యాక్టివ్ సైక్లింగ్ చేయకూడదు. బైసైక్లింగ్ ఏమైనా ట్రై చేయొచ్చు, సైక్లింగ్ కూడా చేయకూడదండి. ఇప్పుడు మీకు ఇండికేషన్స్ ఆఫ్ మెన్స్కల్ ఇంజరీ ఏటేటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాలో అవి నేను ఇప్పుడు ఇండికేషన్స్ చెప్తున్నానండి. ఆ ఇండికేషన్స్ క్లియర్ కట్గా మీరు ఫాలో అవ్వండి. ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి మీరు బాగా చేసుకోండి. ఫస్ట్ ఏదైనా చైర్లో మనం కూర్చోమని చెప్తా అండి. కూర్చున్న తర్వాత ఈ కాల్ని ఎగనెస్ట్ ద గ్రావిటీ కూర్చొని మనం స్లోగా ఎత్తాలండి, కాల్ని మీదకి ఎత్తేసి కొద్దిసేపు ఉంచాలండి. దీన్ని క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటారు, రేంజ్ ఆఫ్ మోషన్ నీ జాయింట్ అండ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారండి. ఇది నెంబర్ 2 ఎక్సర్సైజెస్ అండి. ఇది బేసికల్ 2 కాళ్ళ కింద ఒక పిల్లోని పెడతాం, పిల్లోని పెట్టి కాళ్ళని మీదకి ఎత్తుతామండి. పిల్లోని కాలుతోని ముడుకుతోని తలగాన్ని కిందకి ప్రెస్ చేస్తాము, పాదాన్ని మీదకి ఎత్తుతామండి. ఇది పెర్ డే 100 to 500 టైమ్స్ చేయొచ్చు. ఇది ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి. ఇది ఐసోమెట్రిక్స్ ఆఫ్ నీ జాయింట్ అంటారన్నమాట. నెంబర్ 3 స్ట్రైట్ లెగ్ రేజింగ్ అంటారు, ఎస్ఎల్ఆర్ అంటారండి. ఇది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి 30 degrees వరకు మనం స్లోగా లిఫ్ట్ చేయాలన్నమాట. ఇది మెన్స్కల్ ఇంజరీ వాళ్ళు ఇదొక ఎక్సర్సైజ్. సైడ్ ఎస్ఎల్ఆర్ మనం పక్కకు తిరిగి పడుకొని ఏదైతే ఇంజూర్డ్ లింబ్ ఉందో ఆ కాల్ని మనం సైడ్కి ఎత్తాలి. ఇది విఎంఓ స్ట్రెంథనింగ్, వాస్టస్ మీడియల్ స్ట్రెంథనింగ్ అంటారండి. కాల్ని అలాగా ముందుకు పెట్టుకుంటాము, పెట్టుకొని లాటరల్ సైడ్ తిప్పి ఇలా ఎత్తుతామండి. ఈ విఎంఓ స్ట్రెంథనింగ్ అనేది ఫస్ట్
ఒక పాదాన్ని ముందు పెట్టుకొని లాటరల్గా కాలు తిప్పి మీదకి ఎత్తి మళ్ళీ దింపుతుంటామండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెనిస్కస్ ఇంజరీ వాళ్ళకి. మెనిస్కస్ ఇంజరీ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు మన కాల్ని కరెక్ట్గా చాపుకొని ఒక రోప్ని కానీ ఒక టవల్ కానీ యూజ్ చేస్తూ యాంకిల్ని స్ట్రెచ్ చేసుకుంటుంటారండి కంటిన్యూగా. అలా స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ ఉన్న హ్యామ్స్ట్రింగ్ కఫ్ మజిల్ స్ట్రెచ్ అయ్యి నీ జాయింట్ పెయిన్ ఫ్రీ అవుతుందండి. కొద్ది పెయిన్ తగ్గి పెయిన్ తగ్గడం వల్ల కొద్ది రిలాక్సేషన్ వస్తుంది. ఆల్టర్నేటివ్గా కూడా మెనిస్కస్ ఇంజరీ అనేది చేత్తో తాడు లేకపోయినా కూడా మనం చేత్తో కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ పెయిన్ వల్ల మీరు ఆ కాలు మీద బరువు పెట్టి నల్లరు కాబట్టి మజిల్ లెంతనింగ్ షార్ట్నింగ్ అవుతుంది కాబట్టి ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల పెయిన్ తగ్గుతుంది, షార్ట్నింగ్ పెయిన్ స్టిఫ్నెస్ కూడా తగ్గుతుందండి. ఈ మెనిస్కస్ ఇంజరీ తెరా బ్యాండ్ కానీ అండ్ రెసిస్టెడ్ బ్యాండ్ కానీ కట్టేసి ఇలా రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలండి. ఈ విధంగా ఎగనెస్ట్ ద గ్రావిటీ నీ రేంజ్ ఆఫ్ మోషన్ ఈ విధంగా కూడా రెసిస్టెడ్ బ్యాండ్తో మనం చేయాలండి మెనిస్కస్ ఇంజరీ అయిన వాళ్ళు. ఇది ఇలియోటిబియల్ బ్యాండ్ ఎక్సర్సైజ్ కూడా మనం చేసుకుంటున్నాం. ఇలియోటిబియల్ బ్యాండ్ స్ట్రెంథనింగ్ కూడా చేసుకుంటున్నాం. ఏదైతే బ్యాండ్ ఉందో తెరా బ్యాండ్ ఉందో అది నీ జాయింట్ దగ్గర పెట్టుకొని మనం ఈ విధంగా అబ్డక్ట్ చేయాలండి. మెనిస్కస్ ఇంజరీ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఉందో హిప్ ఫ్లెక్షన్ కూడా చేయాలండి. ఎందుకంటే హిప్ జాయింట్ ఎసిమెట్రీ అవుతుంది అన్నమాట. హిప్ జాయింట్ ఎందుకంటే రెండు కాలులోని ఒక కాలు మాత్రమే మనం కదుపుతాం కాబట్టి ఎసిమెట్రీ లేకుండా ఆ ఎసిమెట్రీ వల్ల హిప్ జాయింట్ పెయిన్ వస్తుంటుంది, ఎస్ఐ జాయింట్ పెయిన్ కూడా వస్తుంటుంది. అది లేకుండా ఉండడానికి కూడా హిప్ జాయింట్ ఎక్సర్సైజ్ కూడా మనం చేసుకుంటుండాలండి. మన స్టాండింగ్లోని గోడను ఈ విధంగా కూడా చేయాలండి. ఇది రెసిస్టెడ్ చేయొచ్చు, అసిస్టెడ్ కూడా చేయొచ్చు అండి. ఇది స్టాండింగ్ విత్ సైడ్ ఎస్ఎల్ఆర్ అంటారండి. ఇది కూడా మనం స్టాండింగ్లో చేయాలండి. ఇది చేస్తున్నప్పుడు ఏదైనా ఒక చైర్ని కానీ లేకపోతే ఏదైనా ఒక వాల్ని కానీ సపోర్ట్ తీసుకుని చేయాలండి. బ్యాక్ సైడ్ తిరిగి కూడా కాల్ లిఫ్ట్ చేయాలండి. అంటే మనకి నీ జాయింటింగ్ సరౌండింగ్ మజిల్స్ మొత్తం మనం స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. ఈ విధంగా కూడా మెనిస్కస్ ఇంజరీ మెయిన్ నీ జాయింట్ మొబిలైజేషన్ అండి. ఇది మెనిస్కస్ ఇంజరీ వారికి వెయిట్ బేరింగ్ పడకుండా ఎగనెస్ట్ ద గ్రావిటీ హ్యామ్స్ట్రింగ్ ఫంక్షన్ చేయించాలి. అలాగే అలాంగ్ విత్ నీ జాయింట్ని కూడా మనం ఫ్లెక్షన్ చేయించాలండి. ఈ విధంగా చేయడం వల్ల కొద్దిగా నీ జాయింట్ అనేది అవుతుంది. అయితే ఇనీషియల్గా ఇంజురీ అయిన ఒక 3-4 డేస్ వరకు కాకపోయినా ఒక 1 వీక్ తర్వాత ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ మాత్రం స్టార్ట్ చేయండి, కంపల్సరీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకపోతే నీ జాయింట్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ వస్తుందండి. నీ ఫోల్డింగ్ అంటే మనం ఒక బెడ్ మీద దేని మీద పడుకొని ఈ విధంగా కూడా మనం కంపల్సరీగా మనం చేయాలండి. నీ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ దీనివల్ల కూడా మనకి నీ మొబిలైజేషన్ అవుతుంది. నీ మొబిలైజేషన్ అయ్యి కొద్దిగా స్టిఫ్నెస్ తగ్గుతుందండి. మెనిస్కస్ ఇంజరీ మీకు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఈ ఎక్సర్సైజెస్ మీరు ఫాలో అవుతే కొంతవరకు కాలు ఫ్రీ అవుతుంది. వన్స్ అగైన్ మీరు కంపల్సరీగా మెనిస్కస్ ఇంజరీ వరకు ఎక్సర్సైజ్ బాగా చేయండి. తర్వాత మీరు కూర్చొని లెగుస్తున్నప్పుడు ఎట్ ఏ టైం లేకుండా జస్ట్ మీరు లెగుస్తున్నప్పుడు ఇనీషియల్గా జస్ట్ నీ జాయింట్ని ఇలా కొద్దిగా బకిల్ చేసుకొని మెల్లిగా ఫ్రీ చేసుకొని ముందు ఇనీషియల్గా లెగిస్తే మీకు కంపల్సరీ నీ జాయింట్ ఫ్రీ అవుతుంది. తర్వాత ఒకవేళ మీకు నీ జాయింట్ అనేది బాగా స్టిఫ్గా ఉందంటే హాట్ వాటర్ ఫెర్మెంటేషన్ కానీ లేకపోతే కోల్డ్ ప్యాక్, హాట్ వాటర్ కంటే కోల్డ్ ప్యాక్ అనేది ఎక్కువగా పెడితే హీలింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుందండి. దాంతోపాటు ప్యారలల్గా ఈ ఎక్సర్సైజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని నేను కలుస్తాను. మీరు నా వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.